అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే బేసిక్‌గా ఏదంటే ఒక లేడీ కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ అనేసరికి ఏంటంటే మిగతా వివాదాలు అయన్నీ ఎలా ఉంటాయంటే ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు అనేది ఉంటది. బట్ కాకపోతే ఇక్కడ ఒక లేడీ ఇన్వాల్వ్ అవ్వడంతో ఏంటంటే కంప్లీట్‌గా సపోర్ట్ అనేది వెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం. అసలు జానీ మాస్టర్ కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? అంటే ఎందుకు మీరు ఆయన వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నాకు ఒక 16, 17 ఇయర్స్ నుంచి కూడా నాకు బాగా పరిచయం అండి. సుమా కంటే ముందు నాకు మాస్టర్ పరిచయం. సో అతను ఎంత కష్టపడ్డాడు, ఆయన వర్క్ ఏంటి, చాలా మంది ఏంటంటే ఇండస్ట్రీలో ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం వేరే అలా కాదు, తన యూనియన్ దగ్గరే ఉండేవాడు. అంటే నెక్స్ట్ ఏంటి తన కెరియర్ గురించి ప్లానింగ్ చేయడం తప్పితే ఫస్ట్ నుంచి కూడా ఇలా అమ్మాయిల్ని టీస్ చేయాలి, ఇలా చేయాలి అనే మెంటాలిటీ కాదు. సో మేము ఫస్ట్ నుంచి వ్యక్తిగతంగా చూసాము తన మెంటాలిటీ ఏంటి, ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆయన లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు లొకేషన్స్ లో కానివ్వండి, ఏదైనా బట్టల విషయంలో కూడా మాకు యూనియన్ లో చాలా సార్లు అదే అంటాడు అనమాట. అమ్మాయిల విషయంలో మాట్లాడినప్పుడు కూడా అంత ఉండే వ్యక్తిని ఇంత సడన్ గా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది వస్తుంది. అయితే యాక్చువల్‌గా నిన్న మొన్న వచ్చిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత చాలా మంది చెప్తున్నారు జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్న జానీ మాస్టర్‌నే వేస్తున్నారు కదా. ఏంటి ఆయన ఏమి ఒప్పుకున్నాడు? దాంట్లో మీకు అర్థమైంది ఏంటి? అంటే ఇప్పుడు కేసు అనేది ఒక 5 కేసులు 6 కేసులు ఏదో పెట్టారు. సో దాంట్లో ఏది ఒప్పుకున్నాడు? దాంట్లో ఏది ఒప్పుకున్నాడని తెలియదు. ఇప్పుడు మీడియాలో ఏంటంటే వేసేస్తున్నారు, దీనికి ఒప్పుకున్నాడు, దానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి. అది ఏది ఉన్నా సాక్ష్యాధారాలు పట్టి అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడేది ఎంత ఉంది, నిలబడింది ఎంత ఉంది అనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ మాట్లాడుతున్నా ఇవన్నీ చేసిన తర్వాత బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే ఆల్రెడీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫిమేల్ కొరియోగ్రాఫర్ ఆమెకి ఆల్రెడీ జానీ మాస్టర్ కి రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారనేది ఉంది. సో దీని గురించి మీరేమంటారు? అది నిజమే అండి. ఎందుకంటే అసలు అప్పుడు అమ్మాయి ఒక 2 years పైనుంచి నాకు ఇది తెలుసు, అది కూడా సుమలత ద్వారా తెలుసు నాకు. సో ఇంత రిలేషన్ ఉన్న అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటి? అంత ఇష్టంగా ఉంది. కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం. మామూలుగా అంటే ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నాను, ఒకటి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే అండి కనీసం వాళ్ళ ఫేస్ చూడడానికి కూడా మనం ఇష్టపడం. ఆ ఫీలింగ్ అనేది మనోవేదన ఉండనివ్వండి, ఏదన్నా సరే అది జుగుప్సకరంగా ఉంటది, ఇష్టం లేని పని ఏది జరిగినా కూడా. సో అట్లా ఆలోచించినా కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ట్రావెల్ చేసావు అనేది నాది ఒక పాయింట్. సరే ఓకే, కొందరు అంటున్నారు లేదు లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం లేదా వర్క్ కోసమో ఏదో నోరు మూసుకొని ఉంది అనుకుందాం. సినిమా ఇండస్ట్రీ మొత్తంలో జానీ మాస్టర్ ఒక్కడే లేరు కదా. నా వాదన ఏంటంటే ఇంకా లేడీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు వర్క్ చేయలేకపోయావు? నీకు ఇంత ఇబ్బంది, నీకు మానసిక వేదన గురి చేసిన వ్యక్తితో నువ్వు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్.